ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజుల్లో తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి అన్నీ కలుషితమైపోతున్నాయి. బయట ఏ ఫుడ్ తినాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. సగటున ఓ వ్యక్తి నెలకు 7 రోజులు బయటే అంటే హోటల్స్లో లేదంటే రెస్టారెంట్స్లో భోజనం చేస్తున్నారు. లేదు అంటే ఇంటికే ఆర్డర్ పెట్టుకోవడం అనేది జరుగుతున్నట్టుగా ఓ సర్వేలో తేలింది. ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. అయితే చాలా చోట్ల హోటల్స్లో ఫుడ్ అనేది సరిగ్గా ఉండట్లేదు, దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి అని ఈ మధ్య అధికారులు కూడా తేలుస్తూ ఉన్నారు. అనేక చోట్ల చెకింగ్స్ అనేవి కూడా చేస్తూ ఉన్నారు. అయితే నిజంగా ఈ బయట ఫుడ్ తినడం వల్ల రోగాలు వస్తున్నాయా, లేదంటే మన భయం వల్ల ఇమ్యూనిటీ శక్తి తగ్గడం వల్ల రోగాలు వస్తున్నాయా అనేది శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. నిజంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల చెకింగ్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. ఏ వంటగది చూసినా, ఏ రెస్టారెంట్ కిచెన్ చూసినా కానీ దారుణంగా ఉంటుంది. ఆ ఫుడ్ తినడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. ముందుగా మీరేమంటారు, ఈ రోగాలకి రెస్టారెంట్ల ఫుడ్కి ఉందంటారా సంబంధం? ఇప్పుడు మీరు అన్నట్లు సరే, ఒక చూడబోయే వాళ్ళకి లైఫ్ కోచ్ అనే దాంతోపాటు నేను ఎపిజెనెటిక్స్ అనే దాన్ని కూడా స్టడీ చేశాను. కాబట్టి అథెంటిసిటీ కోసం, ఎందుకంటే ఎపిజెనెటిక్స్ అంటే మీ డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేది, మీకు ఒక జబ్బు వచ్చే అవకాశం కానీ ఇలాంటివంతా కూడా మీ ఆలోచన బట్టి ఎలా మారుతాయో అంత ఇన్డెప్త్గా డిఎన్ఏ సీక్వెన్సింగ్ స్థాయిలో నేను స్టడీ చేసి ఉన్నాను, రీసెర్చ్ చేసి ఉన్నాను. కాబట్టి చూస్తున్నాను 100% యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే ఎక్కడ మీరు అన్నట్లుగా బయట పాచిపోయిన బిర్యానీ పెడుతున్నారు, పానీపూరీలు ఎలా ఉంటున్నాయి, లేకపోతే కనుక అజినమోటో ఎక్కువగా వాడితే కేళ్ల నొప్పులు వస్తాయి, లేదా ఇంకొకటో ఇవన్నీ కూడా పాక్షికంగా వాస్తవాలు. పాక్షికంగా వాస్తవాలు అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, కావచ్చు అన్ని దగ్గర పాచిపోయిన ఫుడ్డే పెట్టవచ్చు, లేకపోతే పానీపూరిలో శుచి శుభ్రత లేకపోవచ్చు, అంతా కరెక్టే. ఆహారం మీద ఈ మధ్య కాలంలో జరుగుతున్న విపరీతమైన ప్రచారం ఏదైతే ఉందో, అన్ని సమస్యలకు ఆహారమే కారణం అని చెప్పబడేది ఏదైతే ఉందో, అది మనిషిని ఎందుకు ఎక్కడి నుంచి చొప్పించబడిందంటే సప్లిమెంట్ మార్కెట్ నుంచి. మీరు విటమిన్ ట్యాబ్లెట్లు మింగండి, మీరు తినే ఆహారంలో అది రావట్లేదు కాబట్టేసి ఈ పర్టికులర్ సప్లిమెంట్స్ తీసుకోండి, ఆటోమేటిక్గా మీరు తినే ఆహారము చెత్తగా ఉన్నా కూడా మీకు ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే నడిచిపోతుంది, లేకపోతే అది నడిచిపోతుందని ఆల్టర్నేటివ్గా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం నుంచి మాత్రమే ఇది నడుస్తుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే. రెండోది, ఆహారం ఒక్కటే ఒక మనిషి ఆరోగ్యం మీద ప్రభావితం చూపించదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఏ ఆహారము తీసుకొని అసలు ఆహారం అనేది కన్జ్యూమ్ చేయకుండా చాలా తక్కువ స్థాయిలో కన్జ్యూమ్ చేసి హిమాలయ యోగులు కానీ లేకపోతే కొంతమంది చాలా తక్కువ ఆహారం తీసుకుంటే బతకగలుగుతూ ఉంటారు, రోజుల తరబడి బతకగలుగుతూ ఉంటారు. సో మరి ఆహారం ప్రభావం చూపిస్తే కనుక వాళ్ళు ఏ ఆహారం అసలు ఆహారమే తీసుకోవట్లా, మరి వాళ్ళ శరీరం క్షీణించిపోవాలి కదంటే కనుక పోవట్లా. ఆహారం యొక్క ఇంపార్టెన్స్ మనిషి ఆరోగ్యం మీద అతి తక్కువ మాత్రమే, దానికంటే ఎక్కువగా మానసికమైన ఆరోగ్యము శారీరక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా స్పెసిఫిక్గా చెబుతాను, ఎప్పుడైనా కానీ ఒక ఏసీకి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు, మీకు సైనస్ ఉంది అనుకోండి, అనుకుంటే ఒక 2-3 రోజుల పాటు నాన్ స్టాప్గా ఏసీకి ఎక్స్పోజ్ అయ్యారు, మీకు ఆ వాతావరణం మీకు పడదు అనుకుంటే, సైనస్ వచ్చింది అనుకుంటే, సిమ్టమ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తున్నారు, సహజంగా ఏ పని చేస్తున్నా కూడా ఓకే సంథింగ్ ఏదో గొంతు పట్టేసినట్లు ఉంది, ముక్కు పట్టేసినట్లు ఉందని మీ అటెన్షను చేసే పని నుంచి ఎక్కడికి వస్తుంది. చాలా సూక్ష్మంగా గమనిస్తే కనుక మీరు చేసే పని నుంచి సడన్గా అది గొంతు సరి చేసుకుంటూ ఉంటాం. సో జస్ట్ ముక్కేదో పట్టేస్తుందని చేసే పని 100% నుంచి ఎక్కడికి అటెన్షన్కి వస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా మీ యొక్క ఎనర్జీ అప్పటిదాకా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నది కాస్త ఈ డిసీజ్ ఫ్రీక్వెన్సీలోకి లో అయిపోయేసి దాన్ని ఈక్వలెంట్ స్థాయిలో మీరు దానిని మ్యానిపులేట్ చేస్తున్నారు, దాన్ని వచ్చేటప్పటికే మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే అప్పటిదాకేంటి, మీ ఫ్రీక్వెన్సీ చేసే వర్క్ మీద ఉంది 100%, మైండ్ బాడీ స్పిరిట్ ఒకే అలైన్మెంట్లో ఉంది, ఒక యోగ స్థితిలో ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వర్క్ని. కానీ సడన్గా గొంతు కిచకిచ లేకపోతే ఒక రకమైన డిస్కంఫర్ట్ రాగానే మీరేం చేస్తున్నారంటే ఆ చేసే పనిని ఎంజాయ్ చేయడం మానేసి ఎక్కడికి వచ్చేసి లో అయిపోయేసి ఇదేంటి నాకు ఏదో అయిపోతుంది, సంథింగ్ నాకు జలుబు వచ్చే అవకాశం ఉంది అది అని చెప్పేసి అనుకొని ఏం చేస్తున్నారంటే
ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తగ్గించి అది 800 హెడ్స్ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్గా, ఇది 432 హెడ్స్ అనుకుందాం. 432 హెడ్స్ లెవెల్కి వచ్చేసి ఇప్పుడు దీంతో రిజనేట్ అవుతున్నారు, రిజనెన్స్ ఎఫెక్ట్ అంటారు. డిసీజ్ మీదకి మన ఆలోచన మళ్ళిందంటే, నా కాలు నొప్పి మీదకి నా ఆలోచన మళ్ళిందంటే, సంథింగ్ ఇంకోటి ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో ఆ ప్రాబ్లం మీదకి మన ఆలోచన మళ్ళిందంటే, ఉదాహరణకి దీంట్లో కూడా చెబుతాను, ఎప్పుడైతే మీరు బయట ఆహారం తీసుకుంటారో అప్పుడు నిన్న మొన్న పేపర్లో చదివి ఉంటారు ఏమని, పాచిపోయిన బిర్యానీ పెడుతున్నారు అని చెప్పేసి అని, లేకపోతే కనుక నాన్ వెజ్ అయితే కనుక 4-5 రోజుల క్రితం పెడుతున్నారని చెప్పేసి అని. ఎప్పుడైతే మీరు ఆహారం తీసుకుంటారో జస్ట్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ వచ్చింది అనుకోండి, కారం ఎక్కువ అవటం వలన, మసాలా ఎక్కువ అవటం వలన, లేకపోతే 2-3 రోజుల నుంచి సరిగా వాటర్ తాగి ఉండరు. వాటర్ తాగకపోతే ఏమవుతుందంటే లింపాటిక్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. సో డ్రైనేజ్ వ్యవస్థ అంటాం, అది సరిగా లేక కడుపు అంతా ఒక రకంగా పట్టేసినట్లు ఉందనుకోండి. ఇప్పుడు నేను ఫుడ్ బయట తిన్నాను కాబట్టి నాకేదో సంథింగ్ కడుపు తేడాగా ఉందని చెప్పేసి థాట్ వస్తే ఖచ్చితంగా మీ అటెన్షన్ అక్కడికి వెళ్ళంగానే ఇంకాస్త ఎక్కువ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరేం చేస్తున్నారు, పేపర్లో చదివినవి, టీవీలో చూసినవి, అక్కడ చూసినవి, ఎక్కడ చూసినవి అన్నీ చూసి ఈ సమాచారాన్ని అంతా పోగేసుకొని నాలెడ్జ్ పెంచేసుకొని ఆహారం అనేది వలన నా శరీరం నాశనం అవుతుందనే భ్రమలో ఉంటే ఆహారం కాక పాడు చేస్తుంది, మీ ఆలోచన పాడు చేస్తుంది. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. సో మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనొచ్చు చాలామంది. నేను చిన్నప్పుడు మాకు యాక్చువల్లీ కృష్ణా కాలువ అని చెప్పేసి ఉంటుంది, పొలం వెళ్తూ ఉండేవాడిని. పొలంలో ఇలా దోశలు పట్టుకొని నీళ్ళు ఇలా తాగేవాళ్ళం. రకరకాల కాలుష్యాలు ఉండేవి. అంటే ఇప్పుడున్నంత మళ్ళీ అంటారు కదా, ఇప్పుడున్నంత కాలుష్యం ఉందా అప్పుడు అంటే కనుక, ఎందుకంటే ఘోరంగా కూడా ఉండేది. పెస్టిసైడ్లు కూడా చల్లేవాళ్ళం. సో అన్నీ ఉన్నా కూడా తాగేవాళ్ళం. ఎందుకంటే ఒక నమ్మకం. ఎలాంటి నమ్మకం? ఫస్ట్ దాహం వేస్తుంది, మా దృష్టి అంతా కూడా పొలం పని మీద ఉంది. మేము ఇది మంచి నీళ్ళ, ఇది శుభ్రంగా ఉందా, తెట్ట ఏమైనా ఉందా, లేకపోతే కనుక పైన మట్టి పెరిగిపోయి ఉందా, మలినాలు ఉన్నాయా, ఎంత గమనించుకునే స్థితిలో లేవు. ఎందుకంటే అప్పటికి వాటర్ ప్యూరిఫైర్లు రాలేదు, అప్పటికి హైజీన్ రాలేదు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, అసలు కొద్దిగా కూడా డస్ట్ ఉండకూడదనే థాట్ రాలేదు. ఇట్స్ ఓకేలే చల్తా హై, వెళ్తాం, వెళ్ళేసి పక్కన కాలువ ఉంటుంది, కాలువ దోశట్లు పెట్టుకొని నీళ్లు తాగుతాం, వచ్చి పని చేసుకుంటాం. అంటే ఇంత కీన్ అబ్జర్వేషను, ప్రతిదాన్ని ఎంత అపురూపంగా చూసుకునే మెంటాలిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా తాగేది విషమైనా కూడా, తాగేది ఎంత ప్రాబ్లం అయినా, తినేది ఎంత ప్రాబ్లం అయినా కూడా ఆటోమేటిక్గా మనిషి హ్యాపీగా తన ఇమ్యూనిటీ సిస్టమే తను చూసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఇమ్యూనిటీని కిల్ చేసి, ఒకరోజు ఫీవర్ వచ్చింది అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్గా జలుబు చేసింది అనుకోండి, ఒకరోజు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వస్తే ఏం చేస్తారు, అయ్యో 102 టెంపరేచర్ థర్మామీటర్ పెట్టుకొని చూసుకొని 102 ఉంటే కనుక అర్జెంటుగా డాక్టర్ని కలవాలి అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళేసి డోలో 650 వేస్తారు, పారాసెటమాల్ వేసుకుంటారు. ఫీవర్ తగ్గింది, అబ్బా నేనైతే ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డా అనుకుంటారు. ఇన్ఫెక్షన్ నుంచి బయటపడలా, మీ శరీరము ఫీవర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా సూక్ష్మ క్రిములను, బ్యాక్టీరియా, వైరస్ని చంపడానికి ప్రయత్నిస్తే, నువ్వు నాకు చంపొద్దు, నేను ఎట్టా అట్టి పెట్టుకుంటానని ఫీవర్ని తగ్గించేసేసి, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క సహజ స్థితి మొత్తాన్ని చంపేసేసి, నేను యాంటీబయాటిక్లు వేసుకుంటానని బయట నుంచి వచ్చే సప్లిమెంట్స్తో, బయట నుంచి వచ్చే యాంటీబయాటిక్స్తో జబ్బుని తగ్గించినా ట్రై చేస్తాం. ఆటోమేటిక్ ఏమైంది, మీ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతే, ఇమ్యూనిటీ తగ్గిపోయింది, బయట ఫుడ్ మీద మీకు నమ్మకం తగ్గిపోయింది, బయట ఎక్కడ తింటే ఏమైపోతుందనే భయం కొద్దీ వెళ్ళి తింటే కనుక వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. శ్రీధర్ గారు, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఒక బ్యాచులర్ని తీసుకుందాం. అతను రోజు ఖచ్చితంగా బయట ఏ హోటల్లోనో రెస్టారెంట్లోనో తినాల్సిందే. అయితే రోజు ఈ హోటల్లో ఫుడ్ బాగుంటుంది అనే నమ్మకంతో అతను తింటూ ఉంటాడు. అయినా సరే అక్కడ కల్తీ నూనె వాడొచ్చు, పాడైపోయిన మసాలాలు, కుళ్ళిపోయిన కూరగాయలు వాడినా సరే అతను ఇక్కడిది మంచిది అనే ఒక నమ్మకం ఆ బ్రెయిన్తో తినడం వల్ల అక్కడ ఫుడ్ బాగాలేకపోయినా సరే అది ఆయన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించదంటారా? సో మీరు అన్నట్లు స్వరూప్ గారు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ నమ్మకం, ఇక్కడ ఫుడ్ ఓకే నాకేం ప్రాబ్లం లేదు అనుకునే నమ్మకము, అక్కడ మీరు అన్నట్లు ఎంత చెత్త ఆయిల్ వాడినా, కర్రీస్ పుచ్చిపోయినవి ఉన్నా కానీ, రకరకాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కూడా దే ఆర్ నాట్ సఫరింగ్. ఎందుకంటే ఆ నమ్మకమే మనిషిని కాపాడుతుంది. అంతెందుకండి, మీరు హోమియో లాంటి వాటిలో మీరు తీసుకోండి, ప్లేసిబో అని చెప్పేసి అని అంటారు. ప్లేసిబో అంటే ఒక చిన్నదే జస్ట్ వైట్ పిల్ ఇస్తారు, దాంట్లో ఏం ఉండదు మెడిసిన్, జస్ట్ ఇది 3 పూట్ల వేసుకోమంటే తగ్గిపోతుంది. అంత చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అక్కడ గాయపడిన సైనికులకి ఇవ్వడానికి వచ్చేటప్పటికి సెలైన్ బాటిల్స్ లేవు. సో సెలైన్ బాటిల్స్ లేకపోతే కనుక జస్ట్ వాటర్ని ఇస్తే వాళ్ళు నిజంగా అది సెలైన్ అని చెప్పేసి నమ్మటం వల్ల రికవరీ రేటు పెరిగింది. అంటే
నమ్మకానికి మించింది కాదు ఆహారం. ఇక్కడ చాలా కర్రీ సెంటర్స్లో కూకట్పల్లిలో కానీ రకరకాల చోట్ల వచ్చేటప్పుడు విపరీతమైన మసాలాలు వేస్తారు, విపరీతమైన మంట పుట్టిపోతుంది, విపరీతంగా ఘోరంగా ఉంటుంది. ఆయిల్స్ చెప్పాలంటే 10 రూపాయలు కేజీ 10-15 రూపాయలు ఉండే ఆయిల్స్ను కూడా వాడతారు. అలాంటి ఆయిల్స్ వాడినా కూడా మనిషి గట్ బాగుంటుందంటే చాలామంది అనుకుంటారు వాళ్ళ వయసులో ఏముంది అందరికి అడిగేది అంటారు. వాళ్ళు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా కూడా ఖచ్చితంగా ఆ నమ్మకంతో తింటే ఏం కాదు. అలా కాకుండా ఇదేది అయిపోతుంది అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ గట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు. అంటే బ్రెయిన్కి లో ఎలా న్యూరాన్స్ ఉంటాయో మన శరీరంలో లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ వీటిలో వచ్చేటప్పటికి అదే లెవెల్లో న్యూరాన్స్ ఉంటాయి. మన ఆలోచన అనేది భయాన్ని సృష్టిస్తే, అందుకనే చాలామందికి ఎక్కడన్నా బయట ఊళ్ళు వెళ్ళాలనుకోండి, రేపు ఊరు వెళ్ళాలంటే ఈ క్షణం నుంచేసే ఇంకో గంటలో జర్నీ కావాలంటే కనుక బాత్రూమ్ వస్తుందేమో, ట్రైన్లో బాత్రూమ్ వస్తుందో అని చెప్పేసి వీళ్ళు మోషన్స్కి వెళ్తాం, రకరకాల ఇష్యూస్ చేస్తాయి. ఎందుకంటే ఆ టెన్షన్. అలాగే స్టూడెంట్స్ కూడా చూడండి, ఎగ్జామినేషన్కి సంబంధించి రాగానే కడుపు డిస్టర్బ్ అయిపోతుంది. మీరు భయానికి గురైతే ఫస్ట్ డిస్టర్బ్ అయ్యేది లివరు, కిడ్నీ, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి గట్టు. సో ఆటోమేటిక్గా లివర్ ఇదైపోతే కనుక డిస్టర్బ్ అయిపోతే అరుగుదల కరెక్ట్గా ఉండదు. అరుగుదల కరెక్ట్గా లేకపోతే కనుక న్యూట్రిషన్ వాల్యూస్ అది అందవు. ఆటోమేటిక్గా మజిల్లు లేకపోతే కనుక బోన్స్ అన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి. భయం నుంచి ఎక్కడైనా తినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తింటాన్ని ఎంజాయ్ చేయండి. తినేదాన్ని ముందు పెట్టుకొని అయ్యో ఇప్పుడు ఉదాహరణకి ఎలా ఉంటుందంటే రేపు సమ్మర్ వచ్చింది అనుకోండి, పుచ్చకాయలు తెస్తారు, పుచ్చకాయలు ఇంజక్షన్లు చేస్తారని ఎక్కడో స్టోరీ గుర్తొచ్చింది. ఆ ఇంజక్షన్లో లోపల ఎర్రగా కనపడటానికి ఇంజక్షన్ చేస్తారంటారు, లేదా యాపిల్స్ మీద మళ్ళీ వ్యాక్సిన్ రాస్తారు. అండ్ ఈ కూడా మ్యాంగోస్ కూడా కార్బోహైడ్రేట్ వాడతారని చెప్పేసి ఇలాగ ఇచ్చేస్తారు. సరే అవన్నీ వాడతారు, ఓకే. ఆ తినేదన్నా ఎటు కొనుక్కొచ్చుకున్నాం కదా, తినేదేదో ప్రశాంతంగా తినొచ్చు కదా, దాన్ని చూసి ఇది ఏమైనా పురుగు ఉందా, లేకపోతే దీని మీద కోటింగ్ ఉందా, దీంట్లో ఇంజెక్షన్ చేశారా అని చెప్పేసి భయంతో తింటే ఆ ఇంజెక్షన్ చేసే దాంట్లో వచ్చే కెమికల్లో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఇంజెక్షన్ చేసే దాంట్లో వచ్చే కెమికల్ని మీరు రెసినేట్ అవుతున్నారు మీ ఎనర్జీ ప్యాటర్న్తో. మీ లోపల అంతకంటే చాలా దారుణంగా మన శరీరమే ఒక కెమికల్ ఫ్యాక్టరీ, ఫార్మసీ ఫ్యాక్టరీ, చాలామందికి తెలియదు. ఎప్పుడైతే ఈ ఎనర్జీ నా లోపలికి వస్తుందని మీరు నమ్ముతారో ఆ ఈక్వలెంట్ ఎనర్జీని మీ శరీరం తయారు చేసి ఖచ్చితంగా మీరు నమ్మిందే కరెక్ట్ అని నిరూపిస్తుంది. దాంట్లో విషం లేకపోవచ్చు, మీ శరీరంలో విషం తయారవుతుంది. సో విషం వచ్చింది కాబట్టి అది తప్పు అంటారు, కానీ విషాన్ని మీ శరీరం తయారు చేసుకుని మీ నమ్మకం తయారు చేసింది. అంటే ఎక్కడ తిన్నా ఏం తిన్నా భయాన్ని పక్కన పెట్టి నమ్మకంతో తినమంటున్నారు. 100% నమ్మకం అంటే మీరు విషం కూడా అదిగిపోతుంది. నమ్మకం లేకపోతే కనుక ఎంత అమృతాన్ని తీసుకొచ్చేసి మెంగండి, మీకు ప్రాణం కూడా రాదు. 100% నమ్మకంతో. ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు? తినే తిండిని ఎంజాయ్ చేయలేకపోతే కనుక ఇంకా సత్తు ఎక్కడ వస్తుంది? భయపడతా ఎంతకాలం తింటారు? సో 100% మనిషి థాట్ ప్యాటర్న్లో చాలా చేంజ్ రావాలి. మా పాప చాలా ఇష్టంగా పానీపూరి తింటది. నాకేమో వాళ్ళ చేతులు, ఆ నీళ్లు అవి చూస్తుంటే నాకేదో అనిపించి నేను తిన్నాను. సరే, మీరు చెప్పిన ఫార్ములా ప్రకారం నేను కూడా ధైర్యంగా చూడండి. ఇప్పుడు ఇనీషియల్గా ఏమవుతుంది, మీకు అర్థం కానీ మీకు ఏదో కొత్త, మీకు అలవాటు లేని పద్ధతి కాబట్టి ఒకవేళ 1-2 సందర్భాల్లో మీకు స్టమక్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. వస్తే రానివ్వండి. ఏమవుతుంది, ఒక 1 మంత్కు 2 మంత్స్కు మొత్తం బాడీ ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది. అంటే ఎప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం రాలేదు నాకు నిజంగా పానీపూరి తినడం వల్ల. కాకపోతే వాళ్ళు ఆ చెయ్యిని అలా ముంచి ఇలా తీసి ఆ చెయ్యి నానిపోయి ఆ తర్వాత మళ్ళీ అందులో వాడే నీళ్ళేంటో అవేంటో ఇవేంటో ప్రాసెస్ చేయాలా, భయాలు. ఇప్పుడు మీకు తినటం గురించి అంత ప్రాసెస్ చేయాలా, ఆలోచించాల్సి వస్తుంది అనమాట. అదే అంత కీన్గా ఎందుకు ఆలోచించాలి? ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, బయటకి ఎంతో అందంగా తీసుకొచ్చేప్పుడు లోపల ఎలాగ చేస్తున్నారు దాన్ని ఆలోచించట్లేదు కదా మీరు. మరి మీ ఎదురుగా ఇదంతా జరుగుతుంది కాబట్టి అంతా అతను చేతులు కడుక్కుంటున్నాడా లేదా ఎంత చూసి మీరు భయపడుతున్నారు. కానీ మీకు తెలిస్తే భయం, తెలియకపోతే భయం లేదనుకుంటే అది తెలియకుండానే ఉండండి. గమనించకుండా పక్కెళ్ళి కబుర్లు చెప్పుకోండి. అతను రెండమ్మ అని చెప్పేసి ప్లేట్ ఇచ్చినప్పుడే తినండి. ట్రై చేస్తాను శ్రీధర్ గారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను నిజంగా కూడా బయట తినడం చాలా తగ్గించేశాను. ఎందుకంటే ఇలాంటి రకరకాల భయాలే ఎందుకు వచ్చిందిలే అని, అది తిన్నా కానీ హ్యాపీనెస్ ఉండట్లేదు. ఎక్కువ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా ఇన్వైట్ చేసినా కానీ మన ఇంట్లో తిన్నంత ధైర్యంగా నిజంగా బయట అయితే నేను తినలేకపోతున్నాను. బట్ ట్రై చేసి చూస్తాను అంతే. ఈసారి మాత్రం ఒకవేళ ధైర్యంగా సరే వెళ్ళడానికి అవసరం పడింది, ఖచ్చితంగా వెళ్ళాలి అన్నప్పుడు ధైర్యంగా నమ్మకంగా తినడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, కొత్త విషయం చెప్పారు మీరు నాకు. థ్యాంక్ యూ సో మచ్.